10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కమిషన్ కానీ అభియోగాలు ఇచ్చినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము, మీరు సత్యశీలనము, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీసు మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దారుకున్నట్టు పోయి మహా టీవీ ఛానల్ అనేది ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో కూడా మీడియా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన, ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో ఒక సాధన. ఆ మీడియా మీద దాడి చేసి, ఆ మీడియా యజమాని మీద దాడి చేసి వీళ్ళు ఎందుకు భయపడతాను అంటున్నా? నువ్వు నీతివంతుడే కదా, ధర్మాత్ముడే కదా, నువ్వు నీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల పరిపాలన చేసినావు, ఎందుకు భయపడతాను అని చెప్తున్నా. ఈరోజు ఈ విధమైనటువంటి 10 సంవత్సరాల్లో కూడా నువ్వు చేసిన పరిపాలన చేసినటువంటి అవకతవకల మీద ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కమిషన్ల విషయంలో నోటీసులు ఇచ్చి అధికారులు పిలిచి మాట్లాడుతూ అంటే మీకు కొంచెమైనా కూడా మేము చేసిన తప్పని ఇక్కడ అనిపిస్తలేదా? పొగలేని అగ్గి పుడుతుందా? పొగలేని అగ్గి అనేది పుడుతుందా? తప్పనేది అలా జరగకపోతే కాయిదాల ప్రకారం తప్పనేది అధికారం దొరకకపోతే ఒక బాధ్యత గల అధికారి నోటీసు పంపిస్తాడా? మీకు కానీ నాకు కానీ నోటీసు పంపిస్తాడా? ఒక అధికారి తప్పు జరిగిందని నోటీసు పంపించినప్పుడు దాన్ని రిప్లై నువ్వు అటెండ్ అయ్యి వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా నువ్వు ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చి అప్పుడు అందరి మీద మాట్లాడు. నీకు నోరు ఉన్నది కానీ తెలంగాణ భాష ఉన్నది కానీ చెప్పేసి ఏది పడుతుంది తీసిపడేసి మాట్లాడితే రేపు మన అసెంబ్లీలో బుద్ధి చెప్పిళ్ళు, పార్లమెంట్లో బుద్ధి చెప్పిళ్ళు, రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కూడా ప్రజెంట్లో బుద్ధి చెప్పాలి, అట్లా బుద్ధి చెప్తారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎవరు కూడా ఈ విధంగా ఒక స్థాయి, ఉన్నతమైన స్థాయి దేవుడు ఇచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు కోరుకున్నామండి? మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం? నిధులు, నియామకాలు, మన ఆత్మగౌరవం, మన తెలంగాణ ప్రజల యొక్క వ్యక్తిగతంగా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు. మనం ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గు శరం ఏమైనా కొంచెమన్నా అనిపించాలి. నేను ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిగతంగా ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు వినాలని అనిపించద్దా? ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవ్వరు క్షమించాలని తప్పు చేసి ఇక మాట్లాడితే ఏది పడుతుంది మాట చాలా క్షమించాలని తప్పండి. వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాలు కూడా వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలని అనడం, ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని వినడం అంటే ఏంటండి అర్థమైంది? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా, మంత్రి కదా, ఒక ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన ఈ పని చేసిందంటే తలంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి మొత్తం.